26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తెలంగాణ భవన్లో మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నుంచి నీళ్ళు తీసుకురావచ్చు. హైదరాబాద్కు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనం ఈ సూపర్ నెల్లినో ప్రభావం 1 సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉన్నా సరే తట్టుకొని హైదరాబాద్కు ప్రతిరోజు మంచినీళ్ళు అందివ్వగలిగిన కెపాసిటీ ఇగో ఈ కన్నెపల్లి పంప్ హౌస్కు ఉంది, ఈ సుందిల్ల అన్నారం బారాజ్లకు ఉంది. అక్కడి నుంచి ఎల్లంపల్లిని ఎప్పుడు సజీవంగా ఉంచవచ్చు, మిడ్ మానేర్ని ఉంచవచ్చు, మల్లన్న సాగర్, కొండపచ్చమల్లి కూడా ఉంచవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే విషయాన్ని అనేక ఇతర మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ఇతర ప్రజలు కావచ్చు, అన్నిటికి మించి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అదే విషయాన్ని చెప్పిండ్రు. కానీ నిన్న మీరు చూసిండ్రు, నిన్న మన ముఖ్యమంత్రి అనబడే ఒక మనిషి, ఆయన అరుపులు, పెడబొబ్బలు, హూంకరింపులు, బెదిరింపులు, ఏడుపులు అన్నీ చూసిర్రు. నిన్న ముఖ్యమంత్రి పత్రికా సమావేశం చూసిన వాళ్ళకి నిన్ననే జరిగిన ఇంకో సంఘటన, షాబాద్లో వాడు దుర్మార్గుడు ఒక సైకో 6గురిని చంపేసిన సంఘటన ఎందుకో రెండు ఒకే సమయంలో యాదృచ్ఛికంగా జరిగినట్టు కనబడుతూ ఉంది. కానీ అక్కడ వాడు చేసిన దానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి పైసా కూడా తేడా లేదు. షాబాద్లో ఒక సైకోగాడు చేసిన నేరానికి భార్య పిల్లలతో పాటు ఒక అమాయకురాలైన అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా దుర్మార్గంగా నరికివేసిన సన్నివేశానికి నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీరు మనస్తత్వం కనబడుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.